మేడం ముఖ్యంగా ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కాకుండా ఈస్ దేర్ ఎనీ అదర్ వే ఇంకొక మార్గం ఏమైనా ఉందంటారా దీనికి లీగల్గా? రెంటల్ అగ్రిమెంట్ ఒకటి ఇప్పుడు ఓవరాల్గా అనుకున్నారు అనుకోండి, దాని ప్రూఫ్లు ఉండవు, విట్నెస్లు ఉండరు, ఏముండవు. మీరు కోర్టులో కూడా వెళ్తే కూడా ఏ విధంగా కూడా మీకు ఏమంటారు న్యాయం అనేది జరగదు. సో అగ్రిమెంట్ ఏదో ఒక రూపంలో పేపర్లు ఉండదు కదా. ఏదైనా అగ్రిమెంట్ రాసుకుంటే ఏం జరుగుతుందండి, ఏం నష్టం ఉంది? మహా అంటే బాండ్ పేపర్కి ఒక 100, 200, 500 అవుతుంది. బట్ ఆ ఫ్యూచర్ డిస్ప్యూట్ని మాత్రం కాపాడగలుగుతుంది కాబట్టి, కాకుండా ఉంటుంది కాబట్టి అగ్రిమెంటే బెస్ట్. ఇంకా దానికి వేరే రెమెడీ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో నష్టాలు అనేవి జరిగితే, ఇప్పుడు భవనము దెబ్బతినడం కానీ లేకపోతే ట్యాంక్ లీక్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు దీని బాధ్యత అనేది ఎవరు వహించాలంటారు? మైనర్గా ఏమైనా అయినాయి అనుకోండి, యూజువల్గా మైనర్ ఏమైనా రిపేర్స్ ఉన్నాయి, చిన్న చిన్న ట్యాప్ అట్లాంటివి చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ కూడా యూజువల్గా టెనెంట్స్ బేర్ చేస్తారు. బట్ మేజర్ రిపేర్స్ ఏమంటే ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా ట్యాంక్ లీక్ పెద్ద పెద్దవి ఉన్నాయి అనుకోండి, సో అది డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పెండిచర్. ఒకవేళ పెద్ద రిపేర్స్ అంటే మాత్రం యూజువల్గా ఓనర్స్ బేర్ చెయ్యాలి. అది అంతా కూడా అగ్రిమెంట్లో రాసుకుంటారు. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే టెనెంట్స్, ఒకవేళ మేజర్ రిపేర్స్ అంటే మాత్రం ఓనర్స్ చేయాలని చెప్పేసి క్లియర్గా అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఒకవేళ వీళ్ళు కాల్ చేసే టైంలో చాలా డ్యామేజ్ చేసి, హౌస్కి చాలా డ్యామేజ్ చేసి వెళ్ళిపోతే మాత్రం అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని కట్ చేసి ఇస్తారు. సో సెక్యూర్ డిపాజిట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది, ఎందుకంటే చాలామంది డ్యామేజ్ చేసి వెళ్తారు ఇంటిని. సో ఓనర్స్ కూడా నష్టం కాకుండా ఉండడానికి సెక్యూరిటీ డిపాజిట్ యూజ్ అవుతుంది. సో దాంట్లో మైనస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు, చంద్రశేఖర్ గారు వికారాబాద్ నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ 11 months అంటారు. మనం 11 months ఎందుకు చేయాలి? ఇప్పుడు 3 years అట్లా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు 11 months అని అడగాలనుకుంటారు కదా. జనరల్లీ 11 months కి ఎందుకు లీగల్ గా వాళ్ళు భయపడి 11 months ఇస్తారు మనకు? యూజువల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అని ఒకటి ఉందండి. సో ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే 12 months కనుక అగ్రిమెంట్ చేస్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ మస్ట్. సో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. సో అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే క్లెవర్గా అందరు 11 monthsకే పెట్టుకుంటారు. బికాజ్ ఒక్కసారి 12 monthsకి ఎంటర్ అయ్యిందంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం మీరు దాన్ని కట్టాల్సిన అమౌంట్ మీరు కట్టాలి, ఫీజు కట్టాలి. దానికోసం మీరు పని కట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓనర్ టెనెంట్ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. దాని తగ్గట్టు ఫీజు ఇద్దరు కలిసి కట్టుకోవాలి. సో ఇదంతా ఫజ్ కాబట్టి అవాయిడ్ చేయడానికి యూజువల్గా 11 months పెట్టుకుంటారు. మనకు లీగల్ గా ఇబ్బంది అవుతుందేమో కదా మేడం? మరి లీగల్ గా ఏమి ఇబ్బంది లేదండి. ఏదైనా ఇప్పుడు కోర్టులో వెళ్ళాలి, ఎవిక్షన్ కావాలి. అవును, ఏమవుతుంది 11 months వరకే పెట్టుకుంటే జస్ట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంతే. బట్ అదర్వైజ్ అగ్రిమెంట్ ఈజ్ లీగల్లీ బైండెడ్. ఆ అగ్రిమెంట్ తీసుకెళ్ళి మీరు కోర్టులో వేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. జస్ట్ 11 months తర్వాత అతను వెకేట్ చేయమంటాడు కదా. మరి 11 months తర్వాత రెన్యూ చేసుకుంటారు కదా. ఎవరైనా కంటిన్యూ ఇప్పుడు టెనెన్సీ కంటిన్యూ చేయాలి అనుకుంటే 11 months తర్వాత వెంటనే రెన్యువల్ చేసుకుంటారు. సో యూజువల్ కొంతమంది ఏంటంటే అగ్రిమెంట్లో రెన్యువల్ క్లాజ్ కూడా పెట్టుకుంటారు. కానీ అతను ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఓనర్. అవును ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా 5% ఇంక్రీజు అట్లా రాసుకుంటారు అందులో. సో దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయ్యేదండి 11 months, ఇది కామన్గా జరిగేది. సో ఎందుకు 12 months పెట్టారు అంటే మాత్రం ఇదే రీజన్. రిజిస్ట్రేషన్ అదంతా ఎందుకు అనవసరమైన తలకాయ నొప్పి అని చెప్పేసి 11 monthsకి పెట్టుకుంటారు. ఎందుకు అనవసరం రిజిస్ట్రేషన్ కట్టాలి డబ్బులు అన్నట్టు. అదర్వైజ్ అగ్రిమెంట్ కోర్టుకి అది లీగల్లీ బైండెడ్ అండ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. మీరు అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుంది 11 months. ఓకే, ఇప్పుడు మామూలుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటాము, అంటే అదేవిధంగా రెంట్ పే చేస్తూ ఉంటాం, మెయింటెనెన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో మెయింటెనెన్స్ తీసుకున్నాక కూడా ఏదైనా ఫ్లాట్ కానీ హౌస్లో కానీ ప్రాబ్లం వస్తే ఆ వచ్చిన ప్రాబ్లమ్ని టెనెంట్ చూసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఓనర్ చూసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది సపరేట్గా మీరు అగ్రిమెంట్లో కనుక మెయింటెనెన్స్ రాసుకున్నారు. సో మెయింటెనెన్స్ కట్టాలి, టెనెంట్ కట్టాలా లేదా ఓనర్ కట్టాలో అగ్రిమెంట్లు ఉంటుంది. సో ఎవరు కట్టాల్సి ఉంటుంది వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓనర్స్ రెంట్ ప్లస్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అదంతా కలుపుకొని తీసుకుంటారు కొంతమంది. సో ఏమిటంటే ఓనర్సే కట్టేస్తారు, ఓనర్సే మెయింటెనెన్స్ కట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ రెంట్ వరకే తీసుకొని మిగతా మెయింటెనెన్స్ మీరే కట్టండి అని చెప్పేసి టెనెంట్స్కి అప్పచెప్తారు ఓనర్స్.
ఒకవేళ వేరే ఊర్లో కనుక ఉంటే అది వాళ్ళ ఏమంటారు ఫీజిబిలిటీ బట్టి వాళ్ళ తగ్గట్టు చేసుకుంటారు ఇట్లాంటివి. సో యూజువల్గా అట్లా చేసుకుంటారు కాబట్టి టెనెంట్స్ కట్టారు. ఒకవేళ మెయింటెనెన్స్ అదంతా కూడా అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఒకవేళ కనుక టెనెంట్ కట్టకపోతే దానికోసం మీరు ఒకవేళ కట్టకపోతే కొన్ని మంత్స్ అయినా కట్టకపోతే వెళ్ళి కేసు పెట్టవచ్చు. రెంట్ కంట్రోల్ అథారిటీ కింద కేసు అనేది పెట్టొచ్చు. ఏ పర్టికులర్ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి రాయొచ్చు ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆ రెంట్ అగ్రిమెంట్ కనుక మీరు స్పెసిఫికల్లీ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ రాయలేదనుకోండి, అది బై డిఫాల్ట్ ఏమంటుందంటే ఆ రెంట్ ఇంతే కట్టాల్సి ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం కట్టేది లేదు అని అర్థం. సో ఏది ఉన్నా స్పెసిఫికల్లీ అగ్రిమెంట్లో పెట్టుకోవాలి. కొంతమంది ఓనర్స్ ఏం చేస్తుంటారంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది 2 monthsకి తీసుకుంటూ ఉంటారు. వెకేట్ చేసే ముందు వాళ్ళకి మళ్ళీ ఆ రెంట్ డబ్బులు అనేది ఎంత ఇచ్చారో అంత రీఫండ్ ఇవ్వరు, సగం కట్ చేసుకోవడము లేకపోతే అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి, చీటింగ్ అది. ఓకే, సో 2 months డిపాజిట్ పెట్టుకున్నప్పుడు 2 months డిపాజిట్ పెట్టారు, బట్ ఫర్ సమ్ రీజన్ ఒకవేళ డ్యామేజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు దానికి తగ్గట్టు బిల్లు చూపించాలి. ఇంత డ్యామేజ్ అయింది, మీరు కాల్ చేసేటప్పుడు ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇంత నేను కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ బిల్లు పెట్టి చూపించి నేను ఇంత మైనస్ చేసుకుంటున్నా అని డాక్యుమెంట్ రూపంలో చూపించాలి. యూ హ్యావ్ టు షో బిల్లు. బిల్లు లేకుండా నా ఇట్లా చేస్తున్నా అంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు చీటింగ్. ఓకే, ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అనేది నోటరీ రాసుకుంటే సరిపోతుంది అంటారా లేకపోతే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం అంటారా? అదే చెప్తున్నా, 11 monthsకి నోటరీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 100 rupees బాండ్ పేపర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది, ఇద్దరు చెరొక కాపీ పెట్టుకుని సరిపోతుంది. ఓన్లీ ఇఫ్ 12 months దాటితే తప్ప రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఇది క్లియర్ అండి, 11 months వరకు మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ 12 months 1 day దాటినా కూడా రిజిస్ట్రేషన్ మస్ట్. సో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది, దానికి నోటరీ అంతా అవసరం లేదు, నోటరీ అవసరమే లేదు. అద్దె తగ్గించడం పెంచడం వీటి విషయాల్లో రూల్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే రెంట్ పెంచడం నాకు తెలుసు కానీ తగ్గించడం నేను ఎక్కడ లేదు. అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటారు. రెంట్ ఎక్కడ నేనైతే ఇంతవరకు ఇంత ఎక్స్పీరియన్స్లో మాత్రం రెంట్ ఎవరైనా తగ్గియంగా నేనైతే చూడలేదు, జస్ట్ పెంచడం మాత్రమే చూస్తాను. సర్టెన్ ఏరియా ఉంటుంది, ఇప్పుడు జీడిమెట్ల చూసారు ఎప్పుడన్నా? ఎస్, జీడిమెట్ల అలాంటి ఏరియాస్లోకి వెళ్తే అక్కడ ఏంటంటే రెంట్కి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇక్కడైతే మీరు రాకపోతే ఇంకొక వాళ్ళు వచ్చి తీసుకుంటారా అనే సందర్భాలు ఉంటాయి. కానీ అట్లాంటి ఏరియాలో ఎలా ఉంటుందంటే రెంట్ అనేది తగ్గించరు. సో ఏదైనా ఇప్పుడు వాష్రూమ్ ప్రాబ్లం రావచ్చు, ఇంకొకటి ప్రాబ్లం రావచ్చు, వాటర్ ప్రాబ్లం ఇలా ఉంటే వెకేట్ చేస్తామంటే రెంట్ తగ్గించుతాము ఉండండి అని చెప్పి చెప్తా ఉంటారు ఓనర్స్. సో అలాంటి సందర్భాల్లో సో ఏమడుగుతున్నారు అంటే రెంట్ తగ్గించే విషయంలో కానీ లేకపోతే పెంచే విషయం కానీ రూల్స్ అనేవి ఎలా ఉంటాయి? సో ఏదైనా సరే మనం క్లియర్గా స్పెసిఫికల్లీ మనం రాసుకునే అగ్రిమెంట్లు ఉండదు. బట్ ఇష్టం వచ్చి నేను 10% పెంచుతా 15% పెంచుతాను అన్నది మ్యాక్స్ 5% వరకే మాత్రమే అవకాశం ఉంది. సో ఒకవేళ ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు ఇంకోటి దాన్ని బట్టి కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 10%, 15% అట్లా రాసుకుంటే మాత్రం అది లీగల్ అండి, అంటే అంత ఘనం కూడా తీసుకోకూడదు. సో లీగల్ అగ్రిమెంట్ ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ మీరు రాసుకుంటారో దాంట్లో స్పెసిఫికల్లీ నేను ఇంత పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ పెంచుతాము అని చెప్పి రాసుకోవాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ ఇప్పుడు ఆయన అడిగినట్టు, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ అడిగినట్టు ఒకవేళ అంతకన్నా 5% రాసుకొని 10% పెంచుతా అంటే మాత్రం అది అన్యాయం. సో దాని తగ్గట్టు ఉంటుంది. కొంతమంది 1%, కొంతమంది 2% అట్లా రాసుకుంటారు. సో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఏదైనా కూడా. ఓకే.